అనగనగా ఒక అడవిలో ఒక గున్న ఏనుగు ఉండేది. గ్రామాలలో రైతులు పండించే చెరుకు చాలా రుచిగా ఉంటుందని గున్న ఏనుగు తన స్నేహితుల ద్వారా తెలుసుకుంటుంది. అదే విషయాన్ని అమ్మని అడుగుతుంది. అది నిజం కాదు. పొలాల్లో పండించే వాటికన్నా సహజంగా అడవిలో దొరికే చెరుకు గడలు రుచిగా ఉంటాయి. అయినా రైతులు కష్టపడి పండించుకునే వాటిపైన నీకెందుకు మనసు మళ్ళింది? ఆశపడి పొరపాటున కూడా గ్రామాలలోకి వెళ్ళొద్దు. మనుషుల కంట పడొద్దు. నీ ప్రాణాలకే ప్రమాదమని అమ్మ ఏనుగు హెచ్చరించింది. అయినా గున్న ఏనుగు మనసు పొలాల్లో పండించే చెరుకు మీద ఉండిపోయింది. ఒకరోజు రాత్రి అమ్మ ఏనుగు నిద్రపోతున్నప్పుడు చెప్పా పెట్టకుండా అడవి నుంచి ఒక గ్రామం వైపు బయలుదేరింది. మైళ్ళ కొద్దీ కష్టపడి నడిచాక చెరుకు తోట కనిపించింది. ఆనందంతో తోటవైపు పరుగులు తీస్తూ ఉంటే కాలు జారి అక్కడున్న బావిలో దబీమని పడిపోయింది. అందులో మునిగిపోయేంత నీళ్లు లేవు. కానీ బావి నుంచి బయటికి రావటానికి నానా కష్టాలు పడసాగింది. బావి నీళ్లలోనే 4, 5 సార్లు గుండ్రంగా తిరిగింది. ఏమైపోతానో అని భయపడ్డ ఏనుగు గీంకరించటం ప్రారంభించింది. ఏనుగు అరుపులు విన్నా అక్కడే ఉన్న కప్పలు, ఏనుగు బావా అంత గట్టిగా అరవద్దు. మనుషులు విన్నారంటే నిన్ను చితకబాదుతారు. మా మిత్రులను తీసుకొచ్చి నిన్నెలాగో గట్టున పడేస్తాము అని భరోసా ఇచ్చాయి. బిత్తర చూపులు చూస్తూ ఉన్న గున్న ఏనుగు అరవటం ఆపేసింది. కప్పలన్నీ దుముక్కుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న తొండ, తాబేళ్లు, నక్కలను తీసుకొచ్చాయి. ఆ జంతువులన్నీ బావి చుట్టూ తిరిగి ఏనుగుని ఎలా బయటపడేయాలా అని ఆలోచించాయి. ఒకచోట బావికి ఉన్న రాతి కట్టడం దెబ్బతిని రాళ్లన్నీ వదులుగా ఉండటం అవి గమనించాయి. కొన్ని జంతువులు రాతి కట్టడంలోని కొన్ని రాళ్లను తీసి బావిలో పడేశాయి. వాటి మీద ఏనుగు నిలబడేటట్లు చేశాయి. మరికొన్ని జంతువులు ఒడ్డున కొంచెం తవ్వి ఏటవాలుగా దారి చేశాయి. ఏనుగు సులభంగా పైకెక్కి రావటానికి కొంచెం మట్టి కూడా తెచ్చిపోశాయి. దారి కనిపించగానే గున్న ఏనుగుకు ప్రాణం లేచొచ్చింది. తొండం ముందరి కాళ్ల సహాయంతో ఒడ్డుపైకి పాకటం ప్రారంభించింది. పట్టు కుదరక 1, 2 సార్లు కాలు జారి నీళ్లలో పడింది. ఏడుపు ముఖం పెట్టి బాధగా జంతువుల వైపు చూసింది. ఒడ్డు మీద ఉన్న జంతువులన్నీ గట్టిగా ధైర్యం చెప్పటంతో మరొకసారి ప్రయత్నించి ఎలాగో ఒకలా బావి నుంచి బయటపడింది. ఇంతలో అమ్మ ఏనుగు అడవి నుంచి పరుగులు తీస్తూ వచ్చి అక్కడికి చేరుకుంది. చెప్పకుండా వచ్చినందుకు గున్న ఏనుగును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. తన బిడ్డను ఆపద నుంచి రక్షించినందుకు జంతువులకు ధన్యవాదాలు తెలియజేసింది. పక్కనే ఉన్న జంతువులు గబాగబా చెరుకుగడలు కొన్ని కోసుకొచ్చి కావాలంటే తినిచూడు, చెరుకు తీపి ఎక్కడైనా ఒకటే అని గున్న ఏనుగుకు చెప్పాయి. 2 చెరుకుగడలు తిని నిజమే, రెండింటి రుచులు ఒకటే, పొరిగింటి పుల్లకూర రుచి అని తెలుసుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను అని గున్న ఏనుగు అమ్మ ఏనుగుకు ప్రమాణం చేసింది. జరుగుతున్న అలజడి గమనించిన గ్రామస్తులు కత్తులు, కర్రలు ఎత్తుకొని రావటం కనిపించింది. వెంటనే ఏనుగులు అడవిలోకి పరుగులు తీయటం ప్రారంభించాయి. జంతువులన్నీ తలా ఒక దిక్కుకు పారిపోయాయి. చెట్ల మీద కోకిలమ్మలు కుహూ కుహూ అని రాగాలు పలికాయి.